జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన లాగు బాలయ్య కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు. తర్వాత వారిద్దరు అమ్మాయిల చదువు పార్టీ బాధ్యత తీసుకుంది. అయితే ఇదే విషయాన్ని చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దృష్టికి నాయకులు తీసుకువెళ్లగా వెంటనే శాసనసభ్యులు స్పందించి ఆ పిల్లల చదువుల నిమిత్తం ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సో ఏంటంటే పార్టీ యాక్చువల్గా కమిట్ అయింది స్టడీస్కి డబ్బులు ఇస్తామని. తర్వాత కొంత సపోర్ట్ చేసింది, నాయకులు కూడా లోకల్గా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా 2 ఇయర్ పెండింగ్ ఉంది కదా, సో 30,000 దానికి. సో నా వంతుగా ఇప్పుడు ఏంటంటే మన పార్టీ పై కమిట్ అయ్యింది కాబట్టి చదువు గురించి కాబట్టి నేను 20,000 ఇస్తాను నీకు అని లోకల్ నాయకులు కోఆర్డినేట్ చేసి తలో వేసుకుని 10,000 అయిపోతుంది. ఒక విషయం కూడా కాదు, అది నువ్వు తీసుకో రెస్పాన్సిబిలిటీ. అనిల్ ఫీజు ఎవరు కట్టినట్టు మన $20,000 10,000 అక్కడ లోకల్ నాయకులు నువ్వు ఇందాక ఫోన్ చేస్తే కదా చేసావు. సో నేను నాకు చేస్తున్నాను, ఇప్పటికి నాకు సొంత కారు లేదు. బట్ అంటే ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి నేను ఏ మాట అయితే మీకు ఇచ్చానో సర్వీస్కి అదే మాట మీద నేను చేస్తాను. ఓకే, సో నాయకులు కూడా లోకల్గా హెల్ప్ చేయండి. ఓకే, బాయ్.